నీకింత బలం ఎలా వచ్చింది? అంతేకాదక్క, నువ్వు ఈ మధ్య రెగ్యులర్గా మనోహరి ఆంటీతో మాట్లాడుతున్నావు. ఆంటీ మన పార్టీ కాదు కదా. వీళ్ళకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. మీరందరూ పొరపాటు పడి పప్పులో కాలేశారు. మనోహరి ఆంటీ మనకి యాంటీ అని నాకు తెలీదా ఏంటి? మరెందుకని ఆంటీతో క్లోజ్గా ఉంటున్నావు? ఎందుకంటే శత్రువులతో చేతులు కలిపినట్టు నటిస్తే వాళ్ళ సీక్రెట్స్ మనకు తెలిసిపోతాయి. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలిస్తే మనం మిస్సమ్మతో చెప్పచ్చు కదా. నిజంగా నువ్వు అందుకే ఆంటీతో క్లోజ్గా ఉంటున్నావా? ప్రామిస్ ఆనంద్. కావాలంటే బుజ్జమ్మ మీద ఒట్టు. నా మీద ఒట్టేసావంటే నిజమే చెప్తున్నావు అక్క. మీ అందరికంటే మనోహరి ఆంటీని ఎక్కువ హర్ట్ చేసింది నేనే, ఎక్కువ గొడవ పడింది కూడా నేనే, ఎదురు తిరిగి ఆంటీని తిట్టింది కూడా నేనే. అలాంటిది నన్నే అవమానిస్తున్నారా? నేను హర్ట్ అయ్యాను. అది నీకు సూట్ అవ్వదు కానీ తొందరగా రెడీ అవ్వు. ఈరోజు చేసిన ఓవర్ యాక్షన్ ఇంకెప్పుడు చేయకు. రెడీ అవ్వు. ప్లీజ్ అక్క, పూజ రోజు అలగొద్దు. మా అందరి తరపున నేను సారీ చెప్తున్నాను. రెడీ అవ్వక్క. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కాంప్రమైజ్ అవుతున్నాను బుజ్జమ్మ. మీరు వెళ్ళి మిస్ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండండి. నేను 5 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను. పదండి. మిస్సమ్మా, మిస్సమ్మా, మిస్సమ్మా. ఏంట్రా తోడ్? మీరు చెప్పిన పూజా సామాన్లు, ఆకులు, పూలు అన్నీ తీసుకొచ్చాను. పూజ మందిరం దగ్గర పెట్టురా తోడ్. సరే. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో. సారీ సార్. ఇట్స్ ఓకే. నన్ను చూడగానే నీకు డాష్ ఇవ్వాలనిపిస్తుందా? చూసి ఎవరైనా డాష్ ఇస్తారా సార్? చూడకుండా కుద్దాను. ఏంటి వెతుకుతున్నావు? జుమ్కా. నా జుమ్కా సార్. చెవికుందిగా. ఇంకో జుమ్కా. మీకు డాష్ ఇచ్చినప్పుడు కింద పడిపోయినట్టుంది. జుమ్కా ఉంది. ఎక్కడండి సార్? లోపల. ఏ లోపల? నా షర్ట్ లోపల. అక్కడ ఎలా పడింది? ఏం చేస్తున్నావు? అయ్యో సారీ సార్, ఏదో పొరపాటుగా. అలవాటులో పొరపాటా సార్? అదే టేబుల్ సొరుగుల్లో, అల్మరాల్లో చెయ్యి పెట్టి వెతుకుతావు కదా, అలా నా షర్ట్లో వెతకబోయావు అంతే కదా? అవును సార్, అంతే. జుమ్కా ఇవ్వండి సార్. నేను తీస్తాను.
ఇవ్వండి సార్. ఆగాగు, నేను పెడతాను. సార్ ఇది నేను పెడతాను. నీ చెవికి నేనే పెడతాను. జుంకా సరిగ్గా పెట్టానా? నేను పెట్టుకునేదాన్ని కదా సార్, మీరెందుకు పెట్టారు? నువ్వు పెట్టుకుంటే నీకింత దగ్గరగా వచ్చే అవకాశం నాకు ఉండేది కాదుగా. ఏం సార్ అన్నారు? ఆహా, ఐ మీన్ నువ్వు నాకెంతో హెల్ప్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు నేను హెల్ప్ చేసే అవకాశం వచ్చిందన్నాను. ఇది అరుదైన అవకాశం కదా. అందమైన సాయం కూడా సార్. ఏంటి? ఏం లేదు సార్. అవును, మీరు నా జుంకా పెడుతున్నప్పుడు ఏదైనా ఫ్లాష్ కట్ ఏదైనా గుర్తుకొచ్చిందా? మీకు తల తిరగడం కానీ తలనొప్పి రావడం కానీ ఇలా ఏదైనా జరిగిందా? లేదు, నాకంతా నార్మల్గా ఉంది. మిగతా అన్ని విషయాలు ఫ్లాష్ కట్స్ పడతాయి కానీ నా దగ్గరకు వచ్చేపాటికి మాత్రం ఏం గుర్తుకురావు. ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ యా, ట్యూబ్లైట్. అవును సార్, మీ వెనక ట్యూబ్లైట్ వెలుగుతోంది, దాన్ని ఎవరూ ఆఫ్ చేయలేదు. కవరింగా? పవర్ సేవింగ్ సార్.